తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కార్తీక మాసం చివరి రోజు కార్తీక అమావాస్య. కార్తీక మాసంలో ఎలాంటి పూజలు చేయకపోయినా ఆ రోజు ఇంకా పూర్తిగా చేయొచ్చు అంటారు. అసలు కార్తీక మాస విశిష్టత ఏంటి? ఆ రోజు విధి విధానాలు, ఏ కార్యక్రమాలు చేస్తే మనకు కోరుకున్న కోరికలను నెరవేరి ఐశ్వర్యవంతులు అవుతారో తెలియదు. ఇప్పుడు అతి ఎక్కువగా జనాభా అనుభవిస్తున్నది ఆర్థిక ఇబ్బందులు, నరఘోష, అలాగే ఆరోగ్యం. ఇవే సమస్యలు ఇప్పుడు ఎక్కువగా ఉంటున్న వాళ్ళలో మిగిలినవి కొంతవరకు సంతానం, వివాహం, ఇవి కూడా ఉన్నాయి. కార్తీక మాసంలో బహుళ అమావాస్యకి ముందు 2 రోజుల ముందు మనకి మాస శివరాత్రి అని వస్తుంది. అది చాలా విశేషమైనటువంటి రోజు. ప్రతి నెల వచ్చేటువంటి శివరాత్రి కాబట్టి మాస శివరాత్రి అవుతుంది. కార్తీక మాసంలో మాస శివరాత్రి చాలా విశేషమైనటువంటి రోజు. ఇంకా ఆ రోజున కావచ్చు, ఆ రోజు కూడా కుదరలేదు అనుకుంటే కనీసం అమావాస్య రోజున కావచ్చు. మనం కార్తీక మాసం నెల రోజులు ఉపవాసం చేశామా లేదా తీసి పక్కన పెడితే కనీసం మాస శివరాత్రి రోజైనా లేదా అమావాస్య రోజైనా సరే ఒక్క రోజైనా ఉపవాసం చేయండి. దానివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ముఖ్యంగా 1వ తారీఖు ఆదివారం, అమావాస్య, అనురాధ నక్షత్రం. మనం అంతకుముందు ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం కలిసి వస్తే ఆమార్క యోగం, పుష్యార్క యోగం అని చెప్పి మనం చేసుకున్నాం. అలాంటిదే మరలా అనురాధ నక్షత్రం కలిసి రావడం, అంతే ప్రభావవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజుగా ఆదివారం, అమావాస్య, డిసెంబర్ 1వ తారీఖున ఏదైతే అనుకుంటున్నామో ఆ రోజున కూడా సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. ఆదివారం, అమావాస్య రోజున కూడా మనం ఏ గ్రామ దేవత ఆలయానికైనా వెళ్ళండి. శివాలయానికి వెళ్తాం, దీంతో పాటుగా ఏ గ్రామ దేవత ఆలయానికైనా వెళ్ళండి. నిమ్మకాయల దండ సమర్పించి అమ్మవారికి ఒక 5 నిమ్మకాయలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒక 15 ప్రదక్షిణాలు చేసుకొని ఆ నిమ్మకాయలు ఇంటికి తెచ్చుకోవడం. 5 నిమ్మకాయలు. దీంతో పాటుగా ముఖ్యంగా తమలపాకు ఉంటుంది కదా, ఫ్రెష్ ఒక 2 ఆకులు తీసుకోండి, కొద్దిగా సున్నం పోయండి, జాజికాయ, జాపత్రి, లవంగాలు, 5 ఇలాచీలు అంటే యాలుక్కాయలు తాంబూలంగా చుట్టి అది మీ చేత్తో పట్టుకొని నిమ్మకాయ లోపల సమర్పించి అమ్మవారికి నిమ్మకాయలు మాల సమర్పించి ఇది చేత్తో పట్టుకొని 15 ప్రదక్షిణాలు చేయండి అమ్మవారి గుడి చుట్టూ. అమ్మవారికి 15 ప్రదక్షిణాలు మొత్తం పూర్తయిన తర్వాత మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో మనస్ఫూర్తిగా ఎక్కడ కూడా ఆత్మన్యూనత లేకుండా, నేను తక్కువ, నాకేం కావట్లేదు, ఇలాంటి బాధలు వదిలేసేయండి. నాకు ఈ పని కావాలి అని చెప్పి కమాండింగ్గా మనస్ఫూర్తిగా కోరుకొని తాంబూలం అమ్మవారికి సమర్పించి, అమ్మవారికి తాంబూల పూరిత చాలా ఇష్టం అమ్మవారికి. తాంబూలం సమర్పించుకొని ఈ 5 నిమ్మకాయలు ఇంటికి తీసుకొచ్చుకొని ఒక 3 ఇంటికి కట్టండి. ఒక నిమ్మకాయ కట్ చేసి పసుపు కుంకుమ వేసి అటు ఇటు పెట్టండి వాకిలికి. ఇంకో నిమ్మకాయ చక్కగా కట్ చేసి జ్యూస్ చేసుకొని దాంట్లో మామూలు ఇంకో వేరే నిమ్మకాయలు కూడా కలుపుకొని కావాలంటే చక్కగా జ్యూస్ చేసుకుని ఇంట్లో అందరూ తాగండి. ఉండే నరఘోషలు పోతాయి, ముఖ్యంగా ఆరోగ్యం వస్తుంది, కార్యసిద్ధి జరుగుతుంది. అమ్మవారికి తాంబూలం ఇస్తే, తాంబూలం వేసుకుంటే ఎంతైతే నోరు పండుతుందో మీ ఇంట్లో సిరుల పంట అంతకంటే ఇంకా మంచిగా పండుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అమ్మవారు నోరు పండించారా, మీ ఇంట్లో పంట పండిందనే అర్థం, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కాబట్టి అమ్మవారి తాంబూలం ఇచ్చాం కాబట్టి సిరుల పంట కలుగుతుంది. అందులో ఆదివారం, అమావాస్య, మనకి అనురాధ నక్షత్రం, గ్రామదేవతల పరిపూర్ణమైనటువంటి శక్తులుగా మారుతారు. వాళ్ళు సంపూర్ణమైన శక్తులుగా మారుతారు. ఆ శక్తిగా ఉన్నప్పుడు ఒక్క చూపు మన వైపు పడిందా చాలు, మన జీవితం ధన్యం. మన జీవితంలో మరలా కష్టం అనేటువంటి మాటకి కూడా రావాలంటే కూడా కష్టంగా మారాల్సిందే. అంత దివ్యమైనటువంటి రోజుని మనం శివాలయానికి వెళ్తాం, పూజలు చేసుకుంటాం, ఇవన్నీ కార్తీక మాసం కాబట్టి చేస్తాం. కానీ కార్తీక బహుళ అమావాస్య ఆదివారం రావడం, అనురాధ నక్షత్రం కలిసి రావడం అనేది నిజంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక్కొక్క నక్షత్రము, వారము, తిథి, ఈ కాంబినేషన్ అనేది అందరి కష్టాలు తీర్చాలని చెప్పి పరమేశ్వరుడు సంకల్పం జరిగిందని చెప్పడంలో ఇది ఒక ఉదాహరణ చాలు. అన్ని అరుదైన కాంబినేషన్స్ అన్ని కదా, ఎంత మంచి కాంబినేషన్స్. అంటే వచ్చినవి సద్వినియోగపరుచుకుంటామా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది. భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు, అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇదంతా ఉట్టి ట్రాష్, మనం ఏం చేయక్కర్లేదు అనుకుంటే దానికి ఎవరేం చేయలేదు, వాడి కర్మ ఇంకా అనుభవించాలని చెప్పి రాసిపెట్టున్నాం. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా తప్పనిసరిగా నరఘోషలు పోతాయి,
చక్కగా ఇంటికి ఉండేటువంటి దుష్ట సంబంధమైనటువంటి శక్తులు ఏవైతే ఇంట్లో ఉంటాయో అవి కూడా వెళ్ళిపోతాయి. మరి వంటి మీద ఉన్న ఇంట్లో ఉన్న పెద్దల అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి చేరుకుంటారు. చక్కగా ఇంట్లో ధనం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. అమ్మవారు ఆ పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉంటుంది. కార్తీక అమావాస్య రోజు చేయాల్సిన చాలా చక్కటి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.